చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బల్క సుమన్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో భారత రాష్ట్ర సమితి చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. చెన్నూరు మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బల్క సుమన్ అధ్యక్షతన క్యాతనపల్లిలోని స్వగృహం వద్ద చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, దివాకర్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన విద్యార్థి విభాగం నాయకులు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 6 గ్యారెంటీలు ఏవైతే 100 రోజుల్లో అమలు చేస్తామని వాళ్ళు చెప్పారో వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగమే రోజు మనల్ని తిట్టుడు. ఎవరైనా మన కార్యకర్తలు సోషల్ మీడియాలో కొంచెం ఏమైనా వీడియోలు, వాట్సాప్లలో ఏమైనా కొన్ని కంటెంట్స్ ఇవి పెడితే మనల్ని బెదిరించడం, కేసులు పెట్టుడు, ఫోన్లు చేసి భయపెట్టించుడు, ఈ రకమైనటువంటి గూండాగిరికి, దౌర్జన్యానికి వాళ్ళు దిగుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను నిలబెట్టుకునే దిశగా వాళ్ళు పనిచేస్తలేరు. ఇవన్నీ కాపీలు మీకు చేసి పంపిస్తారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు 15,000 ఇస్తాన్నారు, రూపాయి ఇయ్యలే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాన్నారు, రూపాయి ఇయ్యలే. క్వింటాల్ వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు, రూపాయి ఇయ్యలే. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు ఎవరు కట్టద్దు, ఇందిరమ్మ రాజ్యంలో 3 రంగుల జెండా పట్టుకొని రేవంత్ అన్న కడతారని చెప్పి మాట్లాడారు ఎన్నికలకు. నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చెప్పాలి, ఒక్కరు కూడా కరెంటు బిల్లులు కట్టద్దు, చెన్నూరు నియోజకవర్గంలో. దయచేసి మీరు అందరికి చెప్పాలి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు వివేకన్న కడతారు, రేవంత్ అన్న కడతారని చెప్పాలి. మీరు ఇక్కడ నుంచి వైర్లు కట్టి అయితే రోడ్డు మీద కూర్చోవాలి, ఏదైతే మరి తెలియాలి కదా, వైర్లు కట్టి అయితే రోడ్డు మీద కూర్చోవాలి. ఇందిరా ఇల్లు ఈ ఇల్లు లేని వాళ్ళకు ఇంటి స్థలం మరియు 5 లక్షలు ఇస్తా అన్నారు, ఇది కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తామన్నారు. తర్వాత 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ఇది కూడా మొదలు పెట్టలేదు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. మరి మన విద్యార్థులకు ఎవరికి వచ్చిందో చెన్నూరు నియోజకవర్గంలో ఒకసారి చెక్ చేయాలి. తర్వాత 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. మనం ఇచ్చే 2,000 పెన్షన్ ప్రతి నెల మంచిగా ఇచ్చేది, ఇప్పటికీ అదే వస్తలేదు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇది గతంలో మనం ఉన్నప్పుడే చేసినాము, దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసినట్టు ఏదో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వాళ్ళు వ్యవసాయానికి 24 గంటలు నిరంతరం ఉచిత కరెంట్ ఇస్తామని కూడా మాట ఇచ్చారు. మొత్తం రోజుకు 4 సార్లు పవర్ కట్స్ ఉంటున్నాయంట. తర్వాత 2 లక్షల రుణమాఫీ అన్నారు, 3 లక్షల వరకు పంట రుణాలు అన్నారు, వడ్డీ లేని పంట రుణాలు. ఇట్లా అనేక రకాలైనటువంటి మోసపు హామీలు, 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని నెరవేర్చకుండా మళ్ళీ మన మీద ఏమంటున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడుతున్నారు. నేను మీకు మంచి లెక్క చెప్తా, గ్రామాల్లో కూడా మనం మాట్లాడాలి. జైళ్ళన్నీ ఒక్క నిర్మల్ జైలు తప్పితే నేను లక్షపేట జైలుకు పోయినా, అయిన తర్వాత ఆసిఫాబాద్ జైలుకు పోయినా, ఆదిలాబాద్ జైలుకు పోయినా, ఒక్క నిర్మల్ జైలుకు తప్పితే నా ఇంట ఈ దామోదర్ రెడ్డి, అయిన తర్వాత బైస ప్రభాకర్, ఇక్కడ కొట్టే నారాయణ, వీళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజలే పశ్చాత్తాపడుతున్నారు. ఇంత పొడవు మాట్లాడారు వీళ్ళు. వ్యవసాయానికి సంబంధించి దేవగరావు గారు చెప్పినట్లు 500 బోనస్ కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇట్లా ఎక్కగానే అట్లా మసతాడని చిట్టలు ఎగరని చెప్పి ఏమి లేదు. 2,000 పెన్షన్ కాదు ఇప్పుడు తీసుకోవద్దు, మేము ఎక్కినాక 4,000 వస్తున్నారు, 2,000 గతి లేదు. అన్నిటికి 4,000 దేవుడు ఏది గతి లేదు. 420 హామీలు. సరే, వాళ్ళ హామీల చిట్టా ఎంత పెద్దగా ఉందో చూసినాం. ఇవి కాక పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి, గెలిచినటువంటి ప్రతి అభ్యర్థి, లేదా వాళ్ళ తరఫున పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో వేరు హామీలు ఇచ్చారు. ఇదాక సోదరులు సుమన్ గారు చెప్పినట్లు ఇక్కడైతే ఏకంగా 45,000 ఉద్యోగాలు ఇస్తానంట మహానుభావుడు. మరి ఆడికెళ్ళి తెచ్చిస్తాడు, ఏం ఉద్యోగాలు అవేం తెలియదు. ఇస్తే నిజంగానే ఇస్తే 45,000 ఉద్యోగాలు ఆయన ప్రామిస్ చేసినట్లే కనుక ఇస్తే మనం అందరం కూడా చేతులు ఎత్తి మొక్కుతాం. మరి ఇస్తాడా, ఏం చేస్తాడో చూద్దాం. ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేసినటువంటి హామీల యొక్క అమలుకు మనం ప్రజల వెంబడి ఉండి ప్రజలతోన అడిగిపియాలి, ప్రజలతోన నిలదీపియాలి. మనం ప్రజలకు అండగా ఉంటే అది సరిపోతుంది. ప్రస్తుతానికి మనం పెద్దగా ఉరుకులాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన కదా హామీలు.
ఆ నొప్పి ఏందో జనానికి తెలవని అర్థం కాని కేసీఆర్ పాలనలో ఏం చేసిండ్రు? ప్రజలు ఆలోచించే కంటే మొదలే, వాళ్ళు కోరుకునే కంటే మొదలే వాళ్ళకి ఏం కావాలో ముందు చూపుతోనా చేసిన మహనీయుడు కేసీఆర్. అది అర్థం చేసుకోలే కొంతమంది. ఎవడు అడిగిందా రైతు బంధు? అటువంటి ఒక సహాయం చేయమని ఏదైతే దరఖాస్తు పెట్టిండా? ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పినాం ఆనాడు, కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం కాబట్టి 55 ఏళ్ళు ఈ ప్రాంతం నష్టపోయింది కాబట్టి రాష్ట్రం ఏర్పడితే ఏమేం చేయాలో మనకున్న కళ, మనకున్న స్వప్నం, మనకున్న ఆలోచన వాళ్ళకు ఉండాలి కాబట్టి ఆ కడుపులో దేవులాట ద్వారా చేసుకొచ్చిండు ఒక్కొక్క పని కేసీఆర్. కానీ ప్రజలకు ఏమైంది? అడగకుండా వరుస పెట్టి చేసుకుంటూనే పోతున్నాం. 2 టర్ములు అయింది. 14 ఎన్నికలలో రాష్ట్రం తెచ్చిన పార్టీగా, రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా అవకాశం ఇచ్చారు. 18 వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చారు. మొన్న 3వసారికి వచ్చేటప్పటికి ఇవన్నీ చేసిండు కేసీఆర్. ఇవన్నీ ఉంటాయి. రైతు బంధుని ఎవరు తీసేయలేడు కదా, కళ్యాణ లక్ష్మిని ఎవరు తీసేయలేడు కదా, ఇంకో దాన్ని ఎవరు తీసేయలేడు కదా, వీడేదో ఎక్కువ ఇస్తున్నాడు అంటున్నాడు కదా, చూద్దాం అన్నట్టు జనం చెవువాలేస్తుంది. అదనంగా ఏదో ఎక్కువ వస్తుంది అన్నట్లు చెవువాలేస్తుంది. దానికి తోడు 2023 ఎన్నికలు వచ్చే కంటే ముందు 1 ఏడాదిన్నర 2 ఏళ్ల నుంచే కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమేటిక్ గా, కాంగ్రెస్ కాదు బీజేపీ కూడా, బీజేపీ దుష్ప్రచారం చేసింది మన మీద, కాంగ్రెస్ చేసింది. కానీ బీజేపీకి ఎన్నికల్లో గెలిచే శక్తి తెలంగాణలో లేదు కాబట్టి వాళ్ళు చేసిన దుష్ప్రచారం కూడా వీళ్ళే మూట కట్టుకున్నారు. వీళ్ళకే పనికొచ్చింది. ఎందుకంటే మనల్ని టార్గెట్ చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ ఒక కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.